హలో ఎవరివన్, రీల్ అనాలిసిస్లో ఉన్నటువంటి కొన్ని డెఫినేషన్స్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. రిమైనింగ్ డెఫినేషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ రీల్ అనాలిసిస్లో ఉండేటటువంటి థీరమ్స్ మనం సాల్వ్ చేయాలన్నా, ప్రాబ్లమెటిక్స్ సాల్వ్ చేయాలన్నా మనకి బేసిక్గా డెఫినేషన్స్ ఫస్ట్ అర్థం కావాలి. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే ఒక థీరమ్ని సాల్వ్ చేయాలన్నా, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా ఆ ప్రాబ్లాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది థీరమ్ ఆర్ ప్రాబ్లం, దెన్ యూ కెన్ సాల్వ్ ఇట్ అనమాట. అంతే. అది అర్థం కాకుండా మనం సాల్వ్ అయితే చేయలేము. అది మనకు అర్థం కావాలి అని అంటే ఇచ్చినటువంటి థీరమ్ని కానీ క్వశ్చన్ కానీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే ముందు అది డిపెండ్ అయినటువంటి డెఫినేషన్స్ మనకు బాగా రావాలన్నమాట. ఎవరైతే డెఫినేషన్స్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో, ఎవరికైతే డెఫినేషన్స్ బాగా అర్థమవుతాయో వాళ్ళు థీరమ్ని కానీ ప్రాబ్లమెటిక్ని కానీ సాల్వ్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి రీల్ అనాలిసిస్లో ఈ బౌండెడ్ అబోవ్, బౌండెడ్ బిలో వాటితో పాటుగా కూడా ఇంక్రీజింగ్ సీక్వెన్సు, డిక్రీజింగ్ సీక్వెన్సు, కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పేసి ఎక్కువగా మనం మాటలను వాడుతూ ఉంటాం. ఏంటి కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే? వాట్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? మీన్స్ ఏంటి అంటే కన్వర్జెంట్ అని ఉంది కదా నాన్న, అంటే ఒక సీక్వెన్స్ అనేది ఒక పర్టికులర్ వాల్యూకి కన్వర్జ్ అవ్వాలన్నమాట. ఒక పర్టికులర్ వాల్యూకి కన్వర్జ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక సీక్వెన్స్ మనం తీసుకుంటే ఎస్ అనే సీక్వెన్స్, ఈ ఎస్ అనే సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని మనం చెప్పాలన్నా, ఒక సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాలి అంటే అది ఏదో ఒక వాల్యూకి కన్వర్ట్ అవ్వాలి. మనం ఆ వాల్యూ బిలాంగ్స్ టు సమ్ రియల్ నెంబర్ తీసుకుంటాం. ఈ ఎస్ అనేది ఈ రియల్ నెంబర్ కన్వర్జ్ అయితే దీనిని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. సో కన్వర్జ్ అవ్వాలి అంటే అది కొన్ని పర్టికులర్ కండిషన్స్ని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది. ఏంటో పర్టికులర్ కండిషన్స్ అంటే, ఏదైనా ఒక పాజిటివ్ రియల్ నెంబర్ ఎప్సిలాన్ తీసుకుంటే, నువ్వు ఏదైనా అజంప్షన్ చేసుకో ఈ ఎప్సిలాన్. ఇఫ్ యూ అజంప్ట్ ఎనీ పాజిటివ్ రియల్ నెంబర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, నీకు ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అవ్వాలని m belongs to z ప్లస్. ఎలా అంటే మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ n లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m. అంటే ఈ పాజిటివ్ ఇంటీజర్ mని రీచ్ అయిపోయిన తరువాత వచ్చే ప్రతి వాల్యూ దగ్గర కూడా ఈ డిఫరెన్స్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంటే అప్పుడు దానిని ఈ సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము. ఈ సీక్వెన్స్ అనేది ఈ ఎల్కి కన్వర్జ్ అవుతుంది అని చెప్తాం మనం. గుర్తుపెట్టుకోండి. సో పర్టికులర్ నెంబర్ తర్వాత ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటటువంటి సీక్వెన్స్ని మనం ఏమంటామంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, జనరల్గా కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్స్ ఏంటంటే, you say that Sn is convergent if Sn is convergent there exists some real number L belongs to R such that for epsilon greater than 0 there exists some positive integer m such that modulus of Sn minus L less than epsilon for all n greater than or equal to m, then we say that Sn is convergent to L అనమాట. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ సీక్వెన్స్ని మనం ఏమని పిలుస్తామంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి నాన్న. కన్వర్జెంట్ సీక్వెన్స్ అని పిలవాలంటే ఒక పర్టికులర్ పాజిటివ్ ఇంటీజర్ వరకు ఎలా ఉన్నా ఓకే, కానీ ఆ పర్టికులర్ పాజిటివ్ ఇంటీజర్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక ఏ ఎన్ వాల్యూ దగ్గర అయినా సరే ఈ డిఫరెన్స్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్ అనమాట. ఆల్వేస్ సమ్ పాజిటివ్ ఇంటీజర్కి కన్వర్జ్ అవుతుందంటే అప్పుడు దాన్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాము. దాని యొక్క లిమిట్, ఈ ఎల్ని మనం ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకున్నాను, లిమిట్ పాయింట్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ సమ్ వాటర్ బాటిల్. కెపాసిటీ ఆఫ్ దిస్ వాటర్ బాటిల్ ఈజ్ 1 లీటర్ అనుకున్నాను. ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అవుట్ సైడ్ నుంచి కొంత వాటర్ని ఇన్సర్ట్ చేసావు అనుకోండి బాటిల్లోకి. ఏంటవుతుంది అని అంటే పర్టికులర్ మెజర్మెంట్స్ 1/2 లీటరు, 750 ml ఇలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే 1 లీటర్ రీచ్ అయిపోతుందో ఆ తర్వాత ఏంటవుతుంది, వాటర్ అనేది బయటికి ఫ్లో అయిపోతుంది. అంటే ఆ బాటిల్లో పర్టికులర్ మెజర్మెంట్ వరకు వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఆ తర్వాత కన్వర్జ్ అయిపోతుంది, బయటికి పోతుంది అనమాట. ఎక్కడి నుంచి? 1 లీటర్ రీచ్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఈ బాటిల్ యొక్క లిమిట్ ఏదంటే 1 లీటర్. లిమిటెడ్ కూడా చెప్తాను అనమాట. దీన్ని లిమిటెడ్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట.
బాటిల్ లిమిట్ ఏంటి 1 లీటర్, సీక్వెన్స్ యొక్క లిమిట్ ఏంటి L అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఈ డెఫినేషన్ మీకు గుర్తుండాలని. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాను. ఏంటో కండిషను mod Sn minus L less than epsilon సమ్ పాజిటివ్ ఇంటీజర్ m తరువాత అనమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ monotonically increasing sequence and decreasing sequence. Monotonically increasing sequence. Monotonically increasing sequence. What is monotonically increasing sequence? అంటే ఏంటి అని అంటే, if you take any sequence Sn, ఇప్పుడు ఈ సీక్వెన్స్ Sn నువ్వు మోనోటోనికలీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా అది ఏంటి అవ్వాలంటే Sn is greater than or equal to Sm for all n greater than or equal to m అన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఇంటీజర్ దగ్గర నువ్వు కంపేర్ చేసుకో, Sn అనేది ఎప్పుడు కూడా Sm కన్నా పెద్దగా ఉండాలన్నమాట. లేదు అనుకోండి సీక్వెన్స్ ఎప్పుడు కూడా S1 లెస్ దాన్ S2 లెస్ దాన్ S3 లెస్ దాన్ S4 లెస్ దాన్ సో ఆన్ ఇలా అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినా, లేదా Sn is always greater than or equal to Sn plus 1 అన్నమాట. Sorry, Sn is less than or equal to Sn is less than or equal to Sn plus 1 అన్నమాట. ఈ 3 కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా దాన్ని మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో నువ్వు నెంబర్స్ ని ఇన్సర్ట్ చేస్తుంటావు కదా, ఫస్ట్ నెంబర్ తో కంపారిజన్ చేస్తే సెకండ్ నెంబర్ బిగ్గర్ వన్ అయి ఉండాలి, సెకండ్ నెంబర్ తో కంపారిజన్ చేస్తే థర్డ్ వన్ అనేది పెద్దదై ఉండాలి అన్నమాట. అటువంటి సీక్వెన్స్ ని మనం ఏమని పిలుస్తామంటే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. ఇఫ్ Sn is said to be increasing sequence if S1 less than S2 less than S3 less than S4 less than so on అయినా అవ్వాలి, or లేదా Sn less than or equal to Sn plus 1 for all n అన్నమాట. ఏ n దగ్గర ఏ వాల్యూ దగ్గర చూసినా సరే ముందు నెంబర్ కన్నా తరువాత నెంబర్ బిగ్గర్ వన్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఆ సీక్వెన్స్ ఏమని పిలుస్తామంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn అంటే మీరు n అనే సీక్వెన్స్ తీసుకోండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1 2 3 సో అనే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 1 కన్నా 2 పెద్దదే కదా, 2 తో కంపేర్ చేస్తే 3 పెద్దదే కదా, 3 తర్వాత 4 అలా పెద్దగా వస్తాయి లేదా. ఇదిగోండి S1 లెస్ దాన్ S2 లెస్ దాన్ S3. కాబట్టి దిస్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నమాట. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. లేదా ఇది చూడండి, Sn ఫర్ ఎగ్జాంపుల్ S2 అన్నారు అనుకోండి, S2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు S3 అవుతుంది అనమాట. S2 అంటే 2, S3 అంటే 3, 2 లెస్ దాన్ 3 సరిపోతుందా లేదా. కాబట్టి ఇటువంటి సీక్వెన్స్ మనం ఏమని పిలుస్తామంటే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Sn is equal to ఇది తీసుకున్నాం అనుకున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటుంది 1, సెకండ్ వాల్యూ 1 ఉంది అంటే రెండు ఈక్వల్ అయ్యాయి. థర్డ్ వాల్యూ ఏంటుంది 2 అంటే 1 లెస్ దాన్ 2 రైటే కదా. తర్వాత వాల్యూ ఏంటుంది 2 లెస్ దాన్ 3 రైటే కదా. తర్వాత ఏంటుంది 4 అంటే లెస్ దాన్ 4, మళ్ళీ ఈక్వల్ అయిందా లేదు, ఈక్వల్ అయిందా లేదు. లేదు బిట్వీన్ ఇది 3 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది, 3 లెస్ దాన్ 4 వస్తుంది. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఇక్కడ Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 అంటే పెద్దదైనా అవ్వాలి, ఈక్వల్ అయినా అవ్వాలి. ఈక్వల్ కండిషన్ హోల్డ్ అయింది, పెద్దదైంది, ఇక్కడ కూడా బిగ్గర్ వన్ అయింది, మళ్ళీ ఈక్వల్ కండిషన్ హోల్డ్ అయింది. రెండింటిలో ఏ కండిషన్ హోల్డ్ అయినా సరే దట్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఇంక్రీజింగ్. కాబట్టి ఈ సీక్వెన్స్ ని కూడా మనం ఏమని పిలుస్తామంటే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని పిలుస్తాం. సో మనకి ఇచ్చిన సీక్వెన్సెస్ ఈ ఫార్మ్స్ లో ఉంటే వాటిని మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్, monotonically decreasing sequence. It is also same if you take sequence Sn. You said that this sequence is monotonically decreasing sequence. Must and shouldly it satisfies Sn is greater than or equal to Sn plus 1 for all n. Totally increasing అంటే Sn less than or equal to Sn plus 1 చెప్పాము మనం. ఇప్పుడు డిక్రీజింగ్ అనేసరికి ఏంటి అవుతుంది, Sn greater than or equal to Sn plus 1 అవుతుంది, లేదా S1 greater than S2 greater than S3 greater than so on అన్నమాట.
అంటే సీక్వెన్స్లో నెంబర్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ తర్వాత నువ్వు ఇన్సర్ట్ చేసే నెంబర్ అనేది చిన్నదై ఉండాలి, సెకండ్ నెంబర్ తర్వాత నువ్వు ఇన్సర్ట్ చేసే నెంబర్ సెకండ్ దాంతో కంపేర్ చేస్తే స్మాలర్ వన్ అయ్యి ఉండాలి. అటువంటి సీక్వెన్స్ ఏమంటామంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం మనం. ఇఫ్ Sn is said to be, if Sn is said to be decreasing sequence if Sn greater than or equal to Sn plus 1 for all n or S1 greater than S2 greater than S3 greater than so on అన్నమాట. This sequence is called monotonically decreasing sequence అని పిలవడం జరుగుతుంది. ఇక నీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కానీ మనం చూసినట్లయితే నువ్వు Sn అంటే -n తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటవుతుంది అనేది -1 -2 -3 -4 సో ఆన్. ఇదే -n అంటే మీరు అబ్జర్వ్ చేయండి, -1 అనేది -2 కన్నా పెద్దది, -2 అనేది -3 కన్నా పెద్దది, -3 అనేది -4 కన్నా పెద్దది. సో దిస్ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ ఆర్ కాల్డ్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్సెస్ అన్నమాట. వీటిని మనం ఏమని పిలుస్తామంటే డిక్రీజింగ్ సీక్వెన్సెస్ అంటాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే Sn సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అయింది అనుకోండి, ఇంక్రీజింగ్ అయితే ఏంటవుతుంది S1 లెస్ దాన్ S2 లెస్ దాన్ S3 లెస్ దాన్ సో ఆన్ వస్తుంది. అదే డిక్రీజింగ్ అయింది అనుకోండి S1 గ్రేటర్ దాన్ S2 గ్రేటర్ దాన్ S3 గ్రేటర్ దాన్ అండ్ సో ఆన్ వస్తుంది అనమాట. ఇవి మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్సెస్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్సెస్. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం నా డెఫినేషన్ మొత్తము మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు, రెండే రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజింగ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ చెప్పాలి అని అంటే Sn లెస్ దాన్ Sn ప్లస్ 1 ఈక్వల్ అయినా పర్వాలేదు, లెస్ దాన్ అయినా పర్వాలేదు. ఇది మీకు గుర్తుండాలి. ప్రాబ్లమెటిక్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. ఏ క్వశ్చన్లోనైనా Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 అని మీరు ప్రూవ్ చేస్తే అప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే గివెన్ సీక్వెన్స్ ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అదే ఏదైనా క్వశ్చన్లో మీకు Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ప్లస్ 1 వచ్చింది అనుకోండి, ఆ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే దట్ సీక్వెన్స్ ఈజ్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. అలాగే ఏదైనా ఒక సీక్వెన్స్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అనాలి అంటే అది ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటది? మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ n లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఒక పర్టికులర్ పాజిటివ్ ఇంటీజర్ తర్వాత ఏ వాల్యూకి అయితే కన్వర్జ్ అవుతుందని మనం చెప్పాలనో ఆ వాల్యూ సీక్వెన్స్లో ఉండే వాల్యూ డిఫరెన్సెస్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఎప్సిలాన్ కన్నా తక్కువ ఉండాలి. సమ్ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఆ పాజిటివ్ ఇంటీజర్ కన్నా లోయర్ వాల్యూస్ వస్తూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటిని మనం ఏంటంటామంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం. అంటే ఇంకేం కాదు, ఇప్పుడు మనం 1/n తీసుకున్నాం అనుకోండి, 1/n తీసుకుంటే నువ్వు ఒక n వాల్యూ, ఒక పర్టికులర్ n వాల్యూ ఏంటి తీసుకుంటావంటే ఒక 100, ఒక 1000, లేదంటే ఒక 10,000 వరకు వేసుకున్న తర్వాత చూస్తే దీని వాల్యూస్ ఎప్పుడు కూడా 0.00000 ఇలా ఒక 10,000 తర్వాత చెక్ చేయి, ప్రతిది కూడా 0.000 అలా నాట్ వాల్యూస్ వస్తాయండి. వీటి అర్థం ఏంటి? ఇది జీరోస్ అయితే కాదు, బట్ నియర్ టు జీరో అనమాట. ఖచ్చితంగా జీరో కాదు, కానీ జీరోకి చాలా దగ్గరగా క్లోజ్గా ఉంటాయి కాబట్టి ద కన్వర్జింగ్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ జీరో అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. కంపారిజన్స్ అనమాట, అలా తీసుకుంటూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. అలాగే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అండ్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్సెస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇవి మనకి బాగా మైండ్లో ఉన్నట్టయితే అప్పుడు మనం ప్రాబ్లమేటిక్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.